ప్రతి గింజపై తినేవాడి పేరు రాసుందంటారు. అలాగే ఎవరికి రాసిపెట్టిన సినిమా వారి చేతుల్లోకి పోతుందంటారు. అయితే ఇండస్ట్రీలో కామన్ అయిన ఈ లైన్ ఇప్పుడు పూజాకు మంచి హిట్ దూరం అయ్యేలా చేసింది. తనను కాకపోయినా తన ఫ్యాన్స్ ను విపరీతంగా బాధ పెట్టేస్తోంది. హను రాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్, మృణాల్ ఠాకూర్ చేసిన ఫిలిం సీతారామం. అందమైన ప్రేమ కథగా అందర్నీ ఆకట్టుకున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మృణాల్ను అయితే టాలీవుడ్ లో నిలబెట్టేసింది. తెలుగు సినిమా ఛాన్సులు తన వైపు క్యూ కట్టేలా చేసింది. అయితే హను మొదట ఈ సినిమా కోసం అనుకుంది మృణాల్ని కాదట, పూజా హెగ్డేనట. దర్శకుడు హను రాఘవపూడి ముందుగా సీత పాత్రలో పూజాను ఎంపిక చేశారట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా చేశారట. అయితే ఆ తర్వాత అప్పటికే స్టార్ అయిన పూజ ఈ పాత్రలో సెట్ అవుతుందా లేదా అన్న డౌట్ వచ్చిందట. కొత్త అమ్మాయి అయితే చక్కగా సెట్ అవుతుందని పూజా హెగ్డేను హోల్డ్లో పెట్టారట దర్శకుడు హను. ఆ తర్వాత మృణాల్ లైన్లోకి వచ్చిందట. ఇలా పూజా హెగ్డే చేతిలో నుంచి సీతారామం సినిమా జారిపోయింది. తన ఖాతాలో ఓ సూపర్ డూపర్ హిట్ లేకుండా పోయింది.